ఇంద్రధనసే తమ తోరణాలతో మాకు స్వాగతం పలికింది. ఆ విధి సైతము యాదవులంటే చేతులు జోడించింది. సమాజానికి మార్గదర్శిగా, ప్రపంచానికి సూత్రధారిగా ఈ లోకంలో నీతిని నిలిపిన మాధవుడు యాదవుడు. కదిలే మేఘాలు మాకు నీడనిచ్చినాయి, తరిమే ఉరుము మాకు ఆరతి పట్టింది. పంచభూతాల ఆత్మసాక్షిగా, పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులోన ఉషస్సు నింపిన మాధవుడు యాదవుడు. ఇవాళ మా యాదవ బిడ్డ జూబ్లీ హిల్స్లో గెలిచి తీరిండు. ఇవాళ మా యాదవులకు మంత్రి పదవి రాకపాయే. ఎందుకని మాకు మంత్రి పదవి ఇస్తలేరు? కారణం ఏంది? ఇంత చరిత్ర కలిగిన మా యాదవ జాతికి అన్యాయం చేస్తుర్రు. ఎవరిది ఈ కుట్ర? ఎవరు దీని వెనకాల ఉన్నోళ్ళు అని ఇప్పుడు యాదవ సంఘాలు నీ దండం పెట్టి బగ్గున మండిపడుతుర్రులా. మాకెప్పుడైనా మా యాదవులకు మంత్రి పదవి ఇచ్చేది. ఎందుకని మాకు మంత్రి పదవి ఇవ్వాలంటే వెనక ముందాడుతుర్రు? మేము మీ కంటికి నజరు కొడతలేమా? నిన్న మొన్నటి దాకా ఎవరున్నారు ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మా నవీన్ యాదవ్ గెలిచిండు. మా నవీన్ యాదవ్కు మీరు మానక మరవక తప్పకుండా మంత్రి పదవి ఇవ్వవలసిందే, లేకపోతే ఇక చూడురి కథ ఎట్లా ఉంటుందో అనేది ఇప్పుడు చిటికలు వేస్తుర్రు యాదవ సంఘపోళ్ళు. రంకెలు వేస్తుర్రు, ఎగిరి దునుకుతుర్రు. ఏడికైనా పురస్తే, ఎంతవరకైనా పురస్తాయి అని మునుము పెడుతుర్రు. చూడాలి మరి రేపు మరి కొంత ఏమన్నా కొలిక్కొచ్చి మరి నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ఇక అక్కడెక్కడో బయట దేశంలో అగ్నిపర్వతం బద్దలైతే బూడిద గాలి మన ఇండియాలో కూడా జ్వరపడ్డట్టు ఇక మరి జూబ్లీ హిల్స్లో కేక పెడితే మరి అది ఏడికి పోతుంది, ఏంది ఏం కథ అనేది ముందర పొంట చూద్దాములా. ఇక నీ దండం పెడితే కాంగ్రెస్ పార్టీ అంటే కచ్చపెచ్చ వ్యవహారం అనేది గతంలో నడిచిన ముచ్చట. ఇక ఇంట్లో ఒకరికి పడక నీ దండం పెడితే ఒకరి మీద ఒకరు నిందలు బదనాలు మోపుకునేది. కాంగ్రెస్ అంటేనే సముద్రము, కాంగ్రెస్లో ఎప్పుడు కచ్చపెచ్చ వ్యవహారం ఉంటుంది అనేది మొన్నటి మాట. కానీ ఇక నిన్న అలా జర్రంతా మంచిగానే పోతుంది, ఒక తాటిపైకి వచ్చింది అనుకున్నారు. కానీ